కూర చూడతాం ఎగ్ మసాలా కర్రీ సూపర్ ఉంది. మంచి గుడ్లకి మసాలా పట్టుకొని పెళ్లి భోజనాలు వడ్డించే బగారన్నం, దాబా స్టైల్ ఎగ్ కర్రీ అలా ఉన్నాయి ఇవి. అవును, అసలు చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. అసలు ఎంత బాగుందో ఘాటుగా. ఇంట్లో ప్రస్తుతం 4 గుడ్లు ఉన్నాయి. నేను 4 గుడ్లతోటి ఎగ్ మసాలా కర్రీ చేస్తా. కాంబినేషన్ గా చపాతీ చేస్తావా, రొట్టె చేస్తావా, బగారన్నం అవుతుంది నీ ఇష్టం. ఎగ్ మసాలా కర్రీ ఏదన్నా ఒకటి అంతా నేను కానీ నువ్వు చెయ్యక చాలా రోజులు అవుతుంది. చెయ్యి ఎగ్ మసాలా కర్రీ వండుతా. పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకుందాం. సరే పెట్టు. కడాయి పెట్టుకొని వేడవ్వగానే ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్వగానే ఎగ్స్ వేసుకోవాలి. ఉడికించుకొని పెట్టుకున్న 4 గుడ్లు వేసుకున్నా. వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు మనం ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసాం కదా, ఇందులో మీరు పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకుంటే ఇది ఇంకా కలర్ వస్తుంది. నేను ఏం వేయకుండా సరే కొద్దిగా లైట్గా ఫ్రై చేసి ఆ టేస్ట్ వేరు ఉంటుంది కాబట్టి ఫ్రై చేసిన తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో అదే నూనెలో కొద్దిగా అర చెంచా షాజీరా, 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కునే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. అత్తమ్మ ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు దీనికి మసాలా మిక్సీ పట్టుకొని వద్దాం. పట్టుకురాబు సరే వేయించు, నేను మిక్సీ పట్టుకొని వస్తా. మసాలా కోసం ఒక 7 టమాటాలు ఇట్లా 4 ముక్కలు కట్ చేసుకోవాలి. ఇందులోకి చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, 10 నుంచి 15 జీడిపప్పు ముక్కలు, ఒక 4-5 దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, 5 యాలకులు, ఇవన్నీ కలిపి మిక్సీ బట్టి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అత్తమ్మ అన్ని కలిపి పేస్ట్ చేసుకొని వచ్చిన ఇట్లా మంచిగా ఇట్లా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఒకసారి కలిపెట్టుకుందాం మనం. ఆనియన్స్ 2 మంచిగా మగ్గిపోయినాయి, మంచి కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఒక అర చెంచా పసుపు, చిన్న చెంచాతోటి దీన్ని కూడా కలిపెట్టేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఇది కూడా కలిపెట్టుకోవాలి. కరివేపాకు కూడా ఇప్పుడు ఆ కరివేపాకు అందులోనే మగ్గుతుంది. ఇప్పుడు ప్యూరీ పట్టుకొచ్చింది ఉంది కదా, ఇందులో వేసాలి మసాలాది. ప్యూరీ మొత్తాన్ని కలిపెట్టుకోవాలి. ఆనియన్స్ ఇవన్నీ కలిసిలా కలుపుకోవాలి. ఎందుకంటే ఇందులో అల్లం వెల్లుల్లి కూడా అన్ని పచ్చివే వేసాం కాబట్టి ప్రస్తుతానికైతే వాటర్ కూడా ఏం పోయకూడదు. అత్తమ్మ ఇదంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఎందుకంటే అన్ని పచ్చి వేసాం కదా, పచ్చి వాసన సేపు ఉడికితే పచ్చి వాసన పోతుంది. అత్తమ్మ ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూడండి, ఇప్పుడు మొత్తము పచ్చి వేసాం కాబట్టి ఆయిల్ అంతా పైకి వచ్చి ఇదంతా ఉడికిపోయి ఉంటుంది. గ్రేవీ కొద్దిగా ఆ స్మెల్ అంతా పోతుంది, పచ్చి వాసన. ఇప్పుడు ఈ టైంలో మనం ఒక 2 చెంచాల కారం, ఒక అర చెంచా ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని సరిపోతుందిలే చూసుకొని ఇప్పుడు ఈ రెండు కలిసిలా కలుపుకోవాలి. వీటికి కూడా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాం అంటే కారం ఉప్పు కూడా ఉడికిపోతుంది. అత్తమ్మ కారం ఉప్పు వేసినాం కదా, ఒకసారి మూత తీసి చూద్దాం. చూడు కారం ఉప్పు కూడా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు కలబెట్టుకొని ఇప్పుడు మనం ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ పోసుకోవాలి. చిక్కగా పల్చగా నేను మోతాదుగా పోస్తున్నా. ఇవి చాలు. ఇందులోనే ముందుగానే వేయించుకున్న గుడ్లు ఉన్నాయి కదా, ఇవి పెట్టుకోవాలి. ఇందులో చివరిగా కొద్దిగా ఒక చెంచా ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని కలబెట్టుకోవాలి. సూపర్ ఉందిగా సరస్వతి, బాగుంటుంది. ఇంకా గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిక్సీ పట్టుకునేటప్పుడే మనం గరం మసాలాకి సంబంధించి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ కొంచెం ఘాటు అవన్నీ సరిపోతుంది దీంట్లోకి. ఇప్పుడు మూత పెట్టుకుందాం, మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు గుడ్లకి. అత్తమ్మ కూర ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొత్తిమీర పుదీనా వేసుకొని దించుకుంటే అయిపోయినట్టే. నువ్వేం వంట చేసావు అత్తమ్మ ఇప్పుడు? ఇక నువ్వెంత సింపుల్ గా చేసి కూర అన్నావో నేనంత సింపుల్ గానే బగారా చేద్దామని బియ్యం కూడా తెచ్చుకున్నా. అవునత్తమ్మ, అయితే మరి బగారా అన్నానికి ఇది కొంచెం ముద్దగా అవుతుంది, పొల్లు ఉండట్లే, బాగుండదు అత్తమ్మ. మరి ఇక నేనేం చేయమ్మా, నేను కొన్న బియ్యమే కదా, నేను మిల్లు కాడనే తెచ్చిన, అదే షాప్ కాడ. కానీ అందుకే అత్తమ్మ ప్రస్తుతానికి నేను హైదరాబాద్ వాడుతున్న బియ్యం. అయితే నేను కూడా సరే నాకు నచ్చినాయి, బాగుంటుంది, నాకైతే బాగుండాలి, పొల్లు ఉంటేనే తీసుకుంటా కదా. అవును అని నేను బస్ ఇడికి వేసుకొని వచ్చిన. ఆ బియ్యం తీసుకొస్తా, వండినాక నువ్వే చెప్పాలి, వెళ్ళి తీసుకొస్తాడు. అత్తమ్మ నేను తెచ్చిన బియ్యం చూడు ఎంత బాగున్నాయో. అవును సరస్వతి, బాగున్నాయి బియ్యం, బాగున్నాయి. చూడు పట్టుకుంటేనే ఉరుకుతున్నాయి బియ్యం. వండితే అసలు పొల్లుగా చాలా బాగుంటది. తింటారు మంచిగా, ఇష్టపడి తెచ్చుకుంటే ఇట్లాంటివే తెచ్చుకోవాలి. నేను దమ్ముకున్న తెచ్చిన, ఈ బస్తా తెచ్చిన 25 కిలోల బస్తా.
నేను చెప్పాను కదా ఇవే రైస్ సూర్యతేజ. బ్యాక్ సైడ్ కూడా ఈ సూర్యతేజ ఓనర్ ఫోటో కూడా ఉంది. అన్నం కూడా చాలా బాగా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయడానికి చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ సీల్ ఉంది. దీన్ని బట్టి ఇది ఒరిజినల్ అని మనం తెలుసుకోవాలి, ఎందుకంటే మార్కెట్లో కల్తీ ఉంటాయి కాబట్టి. చూడండి బియ్యం ఎంత బాగున్నాయో, మంచిగా చిట్టి చిట్టి ముత్యాలలాగా మంచిగా బియ్యం బాగున్నాయి. ఇవి వండుకుంటే తెలుసు ఇవి ఎలా అవుతున్నాయి అని. ఇప్పుడు మనం వండి చూద్దాం ఎలా వస్తాయని, మీకు కూడా చూపిస్తా. అత్తమ్మ కూర చూసుకుందాం ఒకసారి. చూడిగా మూత తీద్దాం. చూడత్తమ్మ కూర మంచిగా ఉడికి గుడ్లు కూడా ఉడుకుతున్నాయి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. గ్రేవీ కూడా చిక్కగా ఉంది, మరీ లూజ్గా లేకుండా మరీ చిక్కగా లేకుండా మంచిగా మీడియంలో ఉంది ఇది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా రెండు కలిపి వేసేసిన దీన్ని కూడా కలబెట్టేసుకోవాలి. ఇంకా అయిపోయింది. కుండ వేడికి ఆ కొత్తిమీర పుదీనా కూడా మగ్గిపోతుంది. దించి పక్కకు పెట్టుకుందాం. అత్తమ్మ కూర దించి పక్కకు పెట్టావా, నీకు దగ్గరగా ఉంది. కొత్తిమీర పుదీనా వేసినావు కదా, ఇప్పుడు నాకు అక్కకే గుంజుకుంటుంది లేగా. ఇక్కడ దిమ్మ పెట్టు, ఇటు పెడతా. ఇంకా నేను ఏమంటే గిన్నె పెట్టుకుంటా అన్నానికి. పెట్టేసేద్దాం వండు. ఇదిగో బగారా వేయటానికి నేను గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నా. గిన్నె కొంచెం వేడి కాగానే మనం నెయ్యి వేసుకోవాలి. ఒక 2 చెంచాల నెయ్యి, ఒక 2 చెంచాల నూనె, ఒక 2 బగారా ఆకులు, ఒక చెంచాడంతా షాజీరా, ఒక 5-6 యాలక్కాయ దాచిన చెక్కలు, ఒక 3 అనాస పూలు, జాపత్రి ఒక 2, మరాఠీ మొగ్గలు ఒక 2, మిరియాలు ఒక 10 గల్ల, లవంగాలు యాలక్కాయలు ఒక 10-15 ఉంటాయి. ఇవన్నీ వేసుకొని ఇట్లా కలగలుపుకోవాలి. ఇగో ఈ దినుసులు అన్నీ కొంచెం పండుగ కలర్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం జీడిపప్పులు వేసుకోవాలి. ఒక 20 గల్ల. ఇవి కూడా కొద్దిగా వేగాలి. మరి ఇది మన దినుసులన్నీ ఎక్కువ కలర్ వచ్చిందనుకో జీడిపప్పులు మళ్ళీ ఏగవు. అవి మధ్యలో కొంచెం కలర్ రాగానే వేసుకోవాలి. ఇగో జీడిపప్పులు కూడా కొంచెం అంత మంచిగా పండుగ అయినాయి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ కోసి పెట్టుకుని వేసుకోవాలి. ఒకటి ఒక 7-8 గల్ల పచ్చిమిర్చి కూడా కోసుకొని వేసుకోవాలి. ఒక 3 రెబ్బల కరివేపాకు. ఇగో ఉల్లిగడ్డలు ఇవన్నీ మంచిగా ఇట్లా పండుగ కలర్ వచ్చినప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 చెంచాల అల్లం వెల్లిపాయ పేస్ట్, అది కూడా పచ్చివాసన పోయేదానికి కలబెట్టుకోవాలి. సరస్వతి ఇప్పుడు మనకు బగారా రుచి రావాలంటే ఇక ఇన్నే దెబ్బ. ఏం చేయాలత్తమ్మా? ఇక్కడ ఎంత మంచిగా మనం దినుసులు వేపుకొని అల్లం వెల్లిపాయ పచ్చివాసన లేకుండా వేపుకొని పండుగలుగా ఎసరు పోసుకుంటాము. అప్పుడు అల్లకు మంచిగా దిగుద్ది రసం. దిగి అప్పుడు బగారా తింటుంటే కమ్మటి వాసన రుచి టేస్ట్ వస్తుంది. అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ మగ్గాలి, ఎర్రగా మగ్గాలి. ఉల్లిగడ్డలు ఇప్పుడు దినుసులు ఎట్లా ఎర్రగా అయినాక మనం ఉల్లిగడ్డ వేసుకున్నాం, ఉల్లిగడ్డ ఎర్రగా అయినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఎరుపు రావాలి. ఎరుపు వచ్చినాక ఎసరు పోసుకోవాలి. అప్పుడు రుచి దిగుద్ది నీకు. ఒట్టిగానే పచ్చిపచ్చిగా పోసి టేస్ట్ ఉంటుంది. ఎగరంగానే వేస్తే అంత టేస్ట్ రాదు. చూడియాలి ఎట్లా టేస్ట్ ఉంటుంది. సరే ఇగో ఇట్లా ఎర్రగా రావాలి. ఇగో ఇట్లా ఎర్రగా అడుగంటుకుంది చూడు. ఇగో ఇట్లా అడుగంటుకున్నప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. సన్న కట్ చేసుకొని చిన్న కట్ట అంతా కూడా పుదీనా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా కలబెట్టుకోవాలి ఇట్లే. ఇగో ఈ కొత్తిమీర పుదీనా కూడా ఇట్లనే నూనెలో బాగా వేగితే నూనెలో వేగి మంచిగా టేస్ట్ వస్తుంది. సరస్వతి ఇది కూడా ఇట్లనే వేపుకోవాలి. ఎసరు పోసినాక వేస్తారు, ఎసరు పోసినాక వేయొద్దు. ఇప్పుడు ఇట్లనే వేసుకొని మంచిగా వేపుకోవాలి. దీన్ని కూడా పండుగ. ఇప్పుడు ధనియాల పొడి కూడా ఇలానే వేసుకొని వేపుకోవాలి. ఎందుకంటే ఇది కూడా నెయ్యిలో వేగి మంచిగా రసం దిగుద్ది, బాగుంటుంది. ఒక 2 చెంచాల ధనియాల పొడి, ఈ ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ లాస్ట్కి వేసుకొని బాగా వేపుకోవాలి. ఇది కూడా అల్లం వేగినాక. ఇగో ఇవన్నీ మంచిగా పండుగ వేగినాక కొత్తిమీర పుదీనా కూడా పండుగ ఎట్టిన వేపుకున్నాక ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. 1 కేజీ బియ్యానికి 4, 7. సరస్వతి ఇప్పుడు నేను 8 గ్లాసుల నీళ్లు పోసిన ఎసరు. మరి ఇప్పుడు ఈ బియ్యానికి ఎట్లా పోయాలి? ఈ బియ్యాన్ని కూడా సేమ్ అట్లనే వేస్తాం. 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళ చొప్పున పోసుకోవాలి. ఆయన ఒకవేళ తెలియకుండా ఏం చేస్తాం, అది వెనక బస్తా మీద బ్యాగ్ మీద రాసింది ఎంత క్వాంటిటీకి ఏమేమి వాడుకోవాలి, ఎంత నీళ్ళు పోసుకోవాలి అనేది ప్రతిదీ రాసింది అక్కడ. దాన్ని బట్టి మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే సరిపోతుంది. సరిపోయింది, లెక్క సరిపోయింది. అయితే నేనైతే ఈ గ్లాస్ తోటి 4 గ్లాసుల బియ్యం తీసుకున్నా, 8 గ్లాసుల నీళ్లు పోసుకున్నా. మీరు ఏ గ్లాస్ ఉంటే మీ ఇంట్లో ఆ గ్లాస్ తో తీసుకోండి. అదే గ్లాస్ తోటి బియ్యం పోసుకొని అదే గ్లాస్ తోటి
వాటర్ పోసుకోరు, గ్లాసుకు 2 గ్లాసుల లెక్కన పోసుకోండి. ఇక ఇప్పుడు ఎసరు పోసుకున్నాం కదా మనం, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఒక 2 చెంచాల ఉప్పు ఉంటుంది, ఇది మీరైతే చూసి వేసుకోండి. ఇగో ఎసరు బాగా మసులుతుంది. ఇగో ఎసరు ఇట్లా బాగా మసలాలి. మసిలి చూడు రసం దిగి ఎంత బాగుందో ఎర్రగా. అప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న బియ్యం ఇప్పుడు ఎసరు మసలంగానే ఎసట్లు వేసుకోవాలి. కలర్ చాలా బాగా వచ్చింది అత్తమ్మ. చూడు మసిలి ఎంత బాగా వచ్చిందో. ధనియాల పొడి మాది నార్మల్ గా కొంచెం వైట్ కలర్ లో ఉంది, ఈ కలర్ లో అసలు మొత్తం తిక్కు కలర్ వచ్చేసింది ఎసరు మరిగి. ఇగో యాపటం వల్ల బాగా మన మసాలాలు ఈ దినుసులు ఇవన్నీ బాగా వేపినాం కదా, కలర్ వచ్చి చూడు ఎంత బాగా వచ్చిందో. బియ్యం వేయగానే అందుకుంది అన్నం వాళ్ళకి, ఎర్రగా మంచిగా బగార కలర్ వచ్చేసింది. సరస్వతి మూత వేసుకుందాం, మంచిగా ఉడికినాక చూద్దాం అన్న. అసలు కలరే చాలా కొత్తగా బాగుంది, తిక్కు కలర్ ఉంది అసలు. నెయ్యిలో నూనెలో బాగా ఏగినాయి కదా అన్ని దినుసులు, బాగా దిగింది. ఇక ఎసరు పోసే వరకు మసిలింది, మసిలే వరకు ఇక ఫ్లేవర్ అంతా దిగింది, చాలా బాగా వచ్చింది కలర్. అన్నం గుంజుకుంది మంచిగా. ఇప్పుడు దింపుదాం, ఇక మంచి ప్లేట్లు పెట్టేద్దాం. బాగా అయింది అన్నం అసలు. అన్నం చూద్దాం సరస్వతి. ఇక చూడు ఎంత బాగా అయింది అన్నం. అవునంతమ్మా, ఎట్లా అనిపించింది చెప్పు? నేను రోజు వండుతున్నదాన్ని అన్నము కాదు, అన్నం బాగా అయిందంటే బియ్యం బాగుంటేనే అన్నం బాగా అయినట్టు. అవును, బియ్యం మంచి చేయబట్టికే అన్నం కూడా పొల్లు ఎంత అసలు పొల్లు మెతుకు మెతుకు అంటకుండా మెత్తగా మంచిగా పుల్లుగా అన్నం కూడా గింజ కూడా మంచిగా అయింది అన్నం. కరెక్ట్ ఎసరు కూడా కరెక్ట్ ఎసరు పోసిన పొల్లులు అన్నట్టుంది. అన్నం కూడా బాగా అయింది, బియ్యం కూడా మంచి. ఇక మంచి ప్లేట్లో పెట్టేద్దామా. బాగుంది అసలు కలర్. అసలు బగారా అన్నం చూడరు కలర్ ఎట్లా వచ్చిందో. ఇంకా పొల్లు పడుతుంది అన్నం. ఎంత బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. పిల్లలు కూడా ఎంత మంచి తింటారు వీళ్ళు. ఇట్లుంటే అందరు ఇట్లుంటేనే ఇష్టపడతారు అన్నం పొల్లు ఉండడం. కానీ ఆడ తెచ్చినావు కానీ భలే ఉన్నాయి బియ్యం. చెప్తుండొస్తాం ఇప్పుడు ఆడ తెచ్చిన. ఏమో చెప్పిందాక నాకు ఆగుతలేదు, అన్నం చూస్తే అట్లా ఉంది. నాకు కూడా ఒక కట్ట తెచ్చుకోవాలనిపిస్తుంది. చెప్తా, కూర వేయొద్దాం ఇలా. కూర చూడొద్దాం. ఎగ్ మసాలా కర్రీ సూపర్ ఉంది. మంచి గుడ్లకి మసాలా పట్టుకొని చిక్కటి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఈ బగారా అన్నానికి ఎగ్ మసాలా కాంబినేషన్ అసలు సూపర్ ఉంటుంది. ఎప్పుడు కలుపుతాం ఇక. పెళ్లి భోజనాలు వడ్డించే బగారా అన్నం, దాబా స్టైల్ ఎగ్ కర్రీ అలా ఉన్నాయి ఇవి. అవును, అసలు చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. చికెన్ తో కాకుండా ఎగ్ తోటే ఎంజాయ్ చేసిపోతారు ఇది చూస్తే. అవును, ఎంత బాగుంది. మంచి కలుపుతున్న అన్నం అసలు కడుపు నిండా తిని పండుకోవచ్చు. ఆహా, ఎంత బాగుందో. ఎగ్గుకి మంచిగా చూడండి, పైన లేయర్ మొత్తం మసాలా ఇదంతా ఫ్రై అయింది, మంచిగా ముక్కకు కూడా పట్టింది. ఇదిగో అత్తమ్మా, టేస్ట్ చేయి ఫస్ట్. సరే అండి, టేస్ట్ అయితే చేస్తున్నా నేను. సూపర్ ఉంది. చూస్తానికైతే తింటే ఎట్లుంటుందో చూడాలి. నిజంగా పెళ్లి భోజనాలు వడ్డించేంత బగారా కలర్ కూడా, అన్నం మెతుకులు అసలు మెతుకు మసాలా పట్టడం అసలు సూపర్గా ఉంది చూడడానికి. ఇది చికెన్కు దీనికి కాంబినేషన్ వేరే తేరగా ఉంది. చికెన్ దాని రుచి దానికే ఉంది. గుడ్డు కాబట్టి ఇది ఇంకా అలా ఫ్లేవర్ ఉంది కదా, అది మసాలా కదా. అసలు ఎంత బాగుందో, ఘాటుగా ఆ జీడిపప్పు తగులుతుంది. అన్నం కూడా అసలు స్మూత్ గా మెదుగుతుంది తింటుంటే. అసలు అంత బాగుంది అన్నం అయితే సరస్వతి. అవును కదా, మెతుకు కంటకుండా అసలు స్మూత్. కొన్ని బియ్యం ఎట్లుంటాయి అంటే గింజలు ఉంటుంది అన్నం. అవును, అది గింజ లేదు, పలుకు లేదు, బాగుంది అన్నం. బియ్యం ఫస్ట్ చూస్తే సన్నగా ఉంది, ఇప్పుడు చూడు పొడుగు. అన్నం ఉడకటం వల్ల కూడా మంచిగా అయింది అన్నం. కొన్ని బియ్యం వల్ల రబ్బర్ బియ్యం కూడా కలుపుతారంట. అవును, మన బియ్యం తెచ్చినా కానీ నాకు అన్నం అయితే మంచిగా అనిపిస్తలేదు. మెత్తగా ఉందని నేను తీసుకొచ్చిన అత్తమ్మ. నేను వాడుతున్నా బాగున్నాయి కాబట్టి అత్తమ్మ ముద్ద అన్నం వండుతుందని ఇంకా నేను ఇవి తీసుకొచ్చిన. ఇప్పుడు వండినాక అత్తమ్మే చెప్తుంది కదా, సూపర్ దానికంటే కూడా అంత బాగున్నాయి వండుకుంటే. మీరు కూడా బొమ్మ చూసి తెచ్చుకోండి. ఆయన ఓనర్ బొమ్మ చూసి ఫోటో చూసి బియ్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఏ బస్తా అయితే ఎందు పాటు అని మనం అయ్యే డబ్బులు పోస్తున్నాం తెస్తున్నాం. బియ్యం ఏం తెచ్చుకోవాలి అందరికీ తెలియదు. చాలా అత్తమ్మలు పెద్దవాళ్ళకైతే బియ్యం చూసి చెప్పేస్తారు. ఇందాక చెప్పలే బియ్యం చూసి ఎట్లా అయిపోయింది, అది మనకు కూడా. అందుకే సూర్యతేజ ఒక్కసారి మీరు తెచ్చుకొని వాడండి, చాలా చాలా బాగున్నాయి. అసలుకి ఎలా ఉన్నాయో మీరు వాడి మాకు కామెంట్ చేయండి.